నిన్న 16వ తారీఖు ఎంపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వారు మీటింగ్ పెట్టడం జరిగింది మిర్యాలగూడ వల్ల. ఆ మీటింగ్లో గౌరవ మాజీ ఎమ్మెల్యే తనయుడు కైలాబ్ నాయక్ గారు మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు గారి గురించి విమర్శించడం జరిగింది. ఆ విమర్శకు గతంలో 2018లో ఆయన ఆర్ కృష్ణయ్యకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు జానారెడ్డి గారి మీద, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అలిగి కాంగ్రెస్ పార్టీ మీద సీరియస్ అయ్యి ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆ ఇండిపెండెంట్ పోటీ చేసిన క్రమంలో అప్పుడు జానారెడ్డి గారిని మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తిట్టకుండా తిట్టడం జరిగింది. అది మీడియా మిత్రులు మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గ పబ్లిక్ అందరికీ తెలుసు. కానీ నువ్వు తర్వాత 2018 తర్వాత బీఆర్ఎస్ పార్టీలో, సరే నిన్ను ఎవరు ఆహ్వానించారో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని వీడి ఇండిపెండెంట్గా పోటీ చేసాము. ఇండిపెండెంట్గా వీడి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే క్రమంలో ఇక మాజీ ఎమ్మెల్యే రాజ్యానాయక్ తనయుడు కాబట్టి నువ్వు ఎవరిని పెట్టుకుంటావో, నీకు ఎంపీపీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, ఏ పదవి కావాలన్నా చెప్పు, ఆ పదవి నీకు ఖచ్చితంగా ఇస్తామనే ఉద్దేశంతో మా ఊళ్ళు గౌరవ భాస్కరరావు గారు మరియు వీరపురెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు వాళ్ళు ముగ్గురే మాట్లాడి వచ్చిన క్రమంలో మీ అమ్మను ఎంపీపీగా పెట్టుకుంటావా, జెడ్పీటీసీ పెట్టుకుంటావా అంటే మా అమ్మకు కాదు, సరే నేను ఒక మనిషిని చెప్తాను, వాళ్ళ మరదల్ని ఎంపీపీగా నియమించడం జరిగింది. ఆ ఎంపీపీగా పెట్టిన క్రమంలో నాకు కూడా మా లేడీస్ డెలిగేషన్ వచ్చింది కాబట్టి ఆయనే వాళ్ళ మరదల్ని పెట్టుకుంటూ నేను మా మిస్సెస్ని పెట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో కూడా మేము 12 మంది జెడ్పీటీసీ ఎంపీపీ గెలవడం జరిగింది. 5 సంవత్సరాలు మేమంతా కలిసికట్టుగా పనిచేసుకోవడం జరిగింది. కానీ మండలంలో ఏ సమస్య ఉన్నా కానీ ఫ్లెక్సీలో ఫోటోలు పెట్టినా కానీ రాజ్యానాయక్ గారి ఫోటోలు పెట్టడం జరిగింది. అదేవిధంగా భారతి గారి పెట్టడం జరిగింది. కైలాబ్ నాయక్ గారు మరియు నందిని రవితేజ వీళ్ళ 5 ఫోటోలు కూడా ఏ ఫ్లెక్సీలో చూసినా భాస్కరరావు సొంత పైసలతో ఫ్లెక్సీల్లో ఫోటోలు పెట్టడం జరిగింది. అది ఫోటోలు పెట్టినందుకు భాస్కరరావు గారిని తిట్టడం, లేకపోతే నీకు అభివృద్ధి పనుల ఎన్ఆర్ఈజిఎస్ కావచ్చు, ఎస్డిపి కావచ్చు, డిఎంఎఫ్డి కావచ్చు, సిడిపి గ్రాంట్ల కావచ్చు, నీ కొండ్రపూడి పరిధిలో 4 నుంచి 5 కోట్ల పని నీ సమక్షంలో ఇవ్వడం జరిగింది. దానికోసం ఆ అభివృద్ధిల పని నువ్వు చేయడం వల్ల అభివృద్ధి పని నీకు ఇచ్చిందని తిప్పుతుర్రా, లేకపోతే ఎంపీపీ పదవి ఇచ్చిందని తిప్పుతుర్రా, లేకపోతే మొన్న మా దగ్గర దామర్చెల్ల మండలంలో వైన్ షాప్ సిండికేట్ అయ్యి ఒక 40 లక్షల రూపాయలు పైసలు ఇస్తే కూడా నాకు ఒక 16 లక్షలు తీసుకొని మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అయితే అది కాదు, నాకే కావాలని 40 లక్షల రూపాయలు గౌరవ భాస్కరరావు గారు పెద్ద మనసు పెట్టి నీకు 40 లక్షల రూపాయలు ఇక ఆయనకు ఇచ్చేస్తా మాత్రం ఆయన మాట వినడని అంటే నీకు 40 లక్షల రూపాయలు వైన్ షాపుల ఆర్థికంగా పైసలు ఇప్పించినందుకు తిప్పుకున్నావా? దేనికి అసలు భాస్కరరావు గారికి నీకు పంచాయతీ ఏంది? నువ్వు అంటే 1000 ఎకరాలు కబ్జా చేసినట్టు 1000 ఎకరాల భూమి దామర్చెల్ల మండలంలో 1000 ఎకరాల భూమి భాస్కరరావు గారు కబ్జా చేసి ఉన్నట్టయితే నువ్వు పేర్లు కార్యకర్తల పేర్లు నియమటి నిన్ను నమ్ముకున్న వాళ్ళ పేర్లు ఇవ్వండి. ఆ 1000 ఎకరాల భూమి ఇప్పించే బాధ్యత మాది, నేను బాధ్యత తీసుకుంటా. ఆ పెద్దలందరూ ఎక్కడ చూపిస్తే అక్కడ ఆ 1000 ఎకరాలు నువ్వు ఎవరిని కోరుకుంటే వాళ్ళకు 1000 ఎకరాల భూమి మేము పంచడానికి రెడీగా ఉన్నాం. అది చూపించాల్సిన బాధ్యత నీపై ఉన్నది, అది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్యే కోటరు హైదరాబాద్లో భాస్కరరావు గారు, సుఖేంద్ర రెడ్డి సారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అక్కడ అలాట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ అన్న మధు గారికి అదనపు కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చేయడం జరిగింది. దానికోసం ఆ తిట్టేది భాస్కరరావు గారిని ఎంటబడి ఎందుకు తీరుతున్నావు? అది నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జేతరాం తండ దగ్గర, వాచ్యతండ దగ్గర ఒక 10 ఎకరాల భూమి అదే కిషను, అదే కోటి నాయకు మేము కొన్నాం అని చెప్పి పంచాయతీ వస్తే భాస్కరరావు గారు కూడా మీరు పంచాయతీ కైలాబ్ నాయక్ కానీ, రవితేజ కానీ, కోటి నాయక్ కానీ, కిషన్ నాయక్ మీ నలుగురు కూర్చొని మాట్లాడుకొని మీ పంచాయతీలో నేను రాను, సరే ఏదన్నా మీరు ఎస్టీలు కాబట్టి ఏదన్నా న్యాయం ఎటుంటే అటు మాట్లాడుకోవాలని చెప్పడం జరిగింది. దాని ఉద్దేశంగా మీరు మనసులో పెట్టుకొని భాస్కరరావు గారిని తిట్టడం జరుగుతుంది. అది కూడా మానుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా వైటీపీఎస్లో
ఉస్కా కంకర్ ఎవరు తోలుతున్నారు? ఉస్కా కంకర్ తోలిన ఆ రోజుల్లో నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కదా, అదే జగదీష్ రెడ్డి తోలుకుంటుండ్రు, కాకపోతే గాదర్ కిషోర్ తోలుకుంటున్నారు అని అంటున్నారు. ఆ రోజు మనం ఖండియాల్సిన అవసరం నీపై ఉన్నది కదా, నువ్వే కదా మాకు బాస్, మాకు పెద్ద నాయకుడు, మా ఎస్టీలో నువ్వే కదా, ఆ రోజు అనాలి కదా. ఆ రోజు ఎందుకు చెప్పాలి? నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. ఆ రోజు చెప్పకుండా ఈ రోజు చెప్పడం ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా. అదే భాస్కరరావు ఏం అభివృద్ధి చేసిండు? ఇంత కూడా చేయలేదు. ఆయన మొత్తం అవినీతి చేయకుండా ఫ్రాడ్ చేసిండు, కమిషన్లు తీసుకుంటా అని చెప్తున్నావు కదా, అది కూడా నిరూపణ చేస్తే రాజకీయం నుంచి తప్పుకుంటా అంటుంది భాస్కరరావు గారు. మీరు డైరెక్ట్ రండి, చర్చ కూర్చుందాం, డైరెక్ట్ రండి. అదే జ్ఞానారెడ్డి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలుసు, వాళ్ళ ముగ్గురు కూడా తెలుసు. నిన్న చెప్తుంటే అదే నిన్న ఒక మా గ్రామాలయంలో శంకర్ నాయక్ కలిస్తే, ఇది శంకర్ నాయక్ గారు స్కైలాబ్ ఇట్లా భాస్కరరావు గారిని అనటం ఇది పద్ధత అని మా వీరకుంటరెడ్డి గారు చెప్తే, అన్న పెద్ద దొంగ స్కైలాబ్ నాయక్, చిన్న దొంగ హాజీరామ్ అని శంకర్ నాయక్ చెప్పడం జరిగింది. దానికి కౌంటర్గా నేను, మేమిద్దరం కాదు దొంగ, అసలు దొంగ నువ్వు. ఎందుకంటే మైక్ ఇచ్చి ఆ రెచ్చగొట్టి మరి స్కైలాబ్ నాయక్ తిట్టిస్తున్నావు కాబట్టి అసలు దొంగ నువ్వు, మేమిద్దరం దొంగలం కావని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అర్థం చేసుకో, ఇప్పటికన్నా రాజకీయాల్లో ఎదగబోయేటోడివి, ఎదగాలనుకుంటే జనంలో తిరిగి ఓట్లు వేయించుకొని నీకు పోయినసారి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వాళ్ళని తిట్టావు, ఈసారి కార్పొరేషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో భాస్కరరావు గారిని టార్గెట్ పెట్టుకొని తిట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. రెండోసారి ఇటువంటి తిట్లు ఏమైనా తిట్టే ప్రజలు ఆలోచన చేస్తూనే ఉన్నారు. అదే భాస్కరరావు గారు ఎన్నికల్లో ఏదో చెప్పిండు, ఏదో జరిగింది, కానీ ఊరికే స్కైలాబ్ నాయక్ గారు మాట్లాడటం తిట్టడం కరెక్ట్ కాదని మీడియా మిత్రులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, నీ పార్టీ వాళ్ళే ఇది కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని ఉంటే మంచిది.